హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఈజీగా ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను. మార్కింగ్ కాదండి, నేనైతే చూడవచ్చు మీరు, నేను డాట్స్కి ఏం మార్కింగ్ అయితే పెట్టుకోలేదు. 100లో 80% నేను కట్ చేసేటప్పుడు మార్కింగ్ అనేది పెట్టుకోనండి. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు ఎలా వేసుకోవాలి డాట్స్ అనేది ఒక ఐడియా ఉంది. చాలా పర్ఫెక్ట్గా అయితే ఎవరికైనా బ్లౌజ్ అనేది సెట్ అయిందండి. నా కస్టమర్స్లో ఎవరికి షేప్స్ ఫ్రంట్ పార్ట్లో షేపుల దగ్గర కానీ బ్లౌజ్ రిమార్క్స్ అంటూ ఎప్పుడూ ఏమీ రాలేదు. నేను మీకు చూపిస్తాను. ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా యూజ్ అయిద్దండి. మీరు మార్కింగ్ చేసి పెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంది, కొంచెం ఈ మెయిన్ డాట్ అనేది అటు ఇటు వచ్చినా కూడా షేప్ అనేది పక్కకు కానీ కిందకి కానీ జారిపోయినట్టు వచ్చింది కదా, అలా రాకుండా మీరు ఈజీగా ఎలా మనం స్టిచ్ చేసుకోవచ్చు డాట్స్ అనేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను లైనింగ్ క్లాత్ అయితే అటాచ్ చేసేసానండి. లైనింగ్ అటాచ్ చేసేసుకున్నాను. ఇది ఉంది కదా, ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఈ భుజం ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ భుజం ఉంది కదా, ఈ భుజంకి ఇలా స్ట్రైట్గా రావాలన్నమాట. కొంచెం ఇటు నెక్ వైపుకి వచ్చినా పర్లేదు మనకి ఈ ఈ డాట్ అనేది, కానీ ఇలా వేసుకోవద్దు. ఇలా వేసుకున్నారంటే ఈ షేప్ అనేది మనకి పక్కకు వెళ్ళిపోయిద్ది అనమాట. ఫోల్డ్ చేసుకుంటే కరెక్ట్గా ఈ భుజంకి కనిపిస్తుంది కదా మీకు, నెక్ వైపుకి ఉందన్నమాట. అంటే చంక వైపుకి ఎక్కువ ఉంది, నెక్ వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా మెయిన్ డాట్ అయితే వేసుకోండి. లేదు ఇలా మీకు అర్థం కావట్లేదు అనుకుంటే ఇలా పెట్టేసుకొని ఫస్ట్ మీరు ఈ భుజం, ఇక్కడ భుజం ఉంది కదా, ఈ భుజం దగ్గర నుంచి నెక్ వైపుకి సగం కన్నా కొంచెం ఇటు సైడ్కి అన్నమాట. నేను ఒకసారి మీకు లైన్ డ్రా చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, కరెక్ట్గా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి 2.5 ఇంచులు, సుమారు 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోండి. మార్కింగ్ పెట్టుకొని మీరు ఇలా ఫోల్డ్ చేసుకొని మెయిన్ డాట్ అయితే వేసేసుకోవచ్చు. చాలా మందికి ప్రాబ్లం ఏంటంటే ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మీరు ఇలా పెట్టుకుంటారు కదా, ఇలా పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఎక్కువ తక్కువలు వస్తాయి. అంటే ఇది ఈ పార్ట్ ఇలా వచ్చిద్ది అనమాట, ఇక్కడ ఎక్కువ రావచ్చు, లేదా ఈ పార్ట్ ఇలా వచ్చిద్ది. అలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీరు ఇలా పెట్టేసుకోండి. నాకైతే కరెక్ట్గానే వచ్చింది కదా. మీకు ఏదైతే ఎక్కువ వచ్చిందో, ఈ ఫోల్డింగ్ ఎక్కువ వచ్చిందా, ఈ ఫోల్డింగ్ ఎక్కువ వచ్చిందా చెక్ చేసుకొని ఆ ఎక్కువ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు మీరు కట్ చేసుకొని దీన్ని ఈక్వల్ చేసుకోండి. అంతేగాని మీరు ఇది ఈక్వల్ చేయాలని చెప్పి ఎక్కువ వచ్చిన దాన్ని ఇలా అడ్జస్ట్ చేసి మెయిన్ డాట్ వేసుకోవద్దు. లేదా ఇలా ఇది తగ్గిందని ఇలా పెట్టి కానీ వేసుకున్నారంటే చూసారు కదా, షేప్ బెల్ట్ అనేది మనకి మెయిన్ డాట్ అనేది ఎంత క్రాస్గా వచ్చిందో ఇలా వేస్తే మీకు బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు. ఇది ఎప్పుడైనా ఇదిగోండి, ఈ షోల్డర్ భుజం దగ్గర ఇలా సమానంగానే ఉండాలి. చూసారు కదా, ఇలా ఉండాలి, ఇలాగే వేసుకోవాలి. హెచ్చు తగ్గులు వస్తే మనం కిందే కట్ చేసుకోవాలి, కానీ క్లాత్ని మాత్రం జరపొద్దు, అడ్జస్ట్ చేసుకోవద్దు. ఇలా పెట్టేసుకొని మెయిన్ డాట్ అయితే వేసేసుకోండి. నేనైతే మ్యాక్సిమం కట్ చేసేటప్పుడు మెయిన్ డాట్స్ ఏం మార్కింగ్ పెట్టుకోనండి. మీకు చెప్పాలి అని నేను వీడియోస్లో అయితే చూపించాను. నేను బ్లౌజ్ కుట్టేటప్పుడే ఇలా అయితే వేసేసుకుంటాను మెయిన్ డాట్. నేను వేసి చూపిస్తాను చూడండి మీకు మెయిన్ డాట్. చాలా ఈజీ అండి. ఈ డాట్సే చాలా మందికి కుదరదు, బ్లౌజ్ అనేది ఫిట్ అవ్వదు. కానీ అసలు మనం అర్థం చేసుకున్నామంటే ఈ డాట్స్ వేసుకోవడం చాలా ఈజీ అనమాట. మీరు ఏ కొలతలు ఏమీ అక్కర్లేదు. చూసారు కదా, ఇదిగోండి ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనకి చక్కగా మనకి ఇక్కడే అర్థమైపోయింది మనకి షేప్ అనేది చక్కగా నీట్గా రౌండ్గా వచ్చిందా లేదా అనేది. ఈ మెయిన్ డాటే బ్లౌజ్కి మెయిన్ అండి, మిగతా ఈ రెండు సపోర్టింగ్ కోసం అంతే. ఓన్లీ ఈ మెయిన్ డాట్ ఒక్కటే మీరు కరెక్ట్గా చూసుకున్నారు అంటే బ్లౌజ్ అనేది నీట్గా సెట్ అయింది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో మనకి. ఇక్కడ కూడా హెచ్చు తగ్గులు ఏమీ రాలేదన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఈ రెండో వైపు డాట్ ఎలా వేసుకోవాలి, ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు నేను చెప్పిన కన్నా కిందకి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇదిగోండి ఇలా స్ట్రైట్గా కనిపిస్తుంది కదా మీకు. ఈ మెయిన్ డాట్ వైపు చూడాలన్నమాట. సగం కన్నా ఎక్కువ వదులుకొని ఇలా ఇది కూడా ఒక 2.5 ఇంచెస్ వరకు వేసుకోండి. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత ఈ రెండు డాట్స్ అయితే మనకి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి చంకలో డాట్ ఎలా వేసుకోవాలి, ఇలా పట్టుకొని
ఈ రెండు డాట్స్ని ఇలా అన్నారనుకోండి, ఇక్కడ మనకు ఒక ఫోల్డింగ్ పడిద్ది, అదిగో పడుతుంది కదా ఫోల్డింగ్, ఇలా ఫోల్డింగ్ పడిద్ది అనమాట. ఈ ఫోల్డింగ్ పడిన దగ్గర నుంచి ఇలా చంక దగ్గర ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్న దగ్గర మనకి ఎక్కడైతే సాగకుండా ఉంటుందో, మనకి స్ట్రైట్గా ఉండాలన్నమాట. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా, సాగకుండా ఉంటుందో అక్కడికి, అలాగే ఈ చంకలో ఉన్న ఈ రెండు పార్ట్స్ సమానంగా రావాలి. సమానంగా వచ్చిన దగ్గర చంకలో డాట్ వేసుకోవాలి. ఇలా వచ్చింది అనుకోండి, ఇలా వేసుకుంటే కరెక్ట్గా రాదు. చూసారు కదా, క్రాస్ వచ్చింది, అలాగే ఇక్కడ మనకి ఎక్కువ తక్కువలు వచ్చినాయి. ఇలా జరుపుకుంటా ఇలా వచ్చింది అంటే కొంచెం కొంచెం ఇలా జరుపుకుంటా, ఇదిగోండి ఇక్కడ మనకి రెండు వైపులా కలిసింది కదా చంక, ఇలా ఇక్కడి నుంచి ఒక 4 ఇంచెస్కి ఇలా 4 ఇంచెస్కి ఇదిగోండి ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా. మనకి షేప్ అనేది రౌండ్గా చక్కగా నీట్గా అయితే వచ్చింది. ఇలా వేసుకోవాలండి. మెయిన్ డాట్స్ అనేది చాలా ఈజీ అన్నమాట. మీరు డాట్స్ కొంచెం అర్థం చేసుకోగలిగితే ఈ డాట్స్ వేసుకోవడం అనేది చాలా ఈజీగా అయితే వేసుకుంటారండి. మీరు మార్కింగ్తో పనే లేదు, మీరు యాస్టీస్ కట్ చేసేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో కటింగ్ వీడియోస్ ఉన్నాయి, మీకు డౌట్ ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. కటింగ్ వీడియో చూసి కట్ చేసుకున్న తర్వాత మీరు అలా మార్కింగ్ పెట్టుకోవడం కష్టంగా ఉంది అనుకుంటే ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేశారంటే ఇంకా స్పీడ్గా మనకి ఇంకా డాట్స్ పెట్టుకోవాలి, మార్కింగ్ పెట్టుకోవాలి అనే లేట్ కూడా లేకుండా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఏ సైజు వాళ్ళకైనా ఇలా భుజం దగ్గర నుంచి చంక వైపు కాకుండా నెక్ వైపుకి కొంచెం ఎక్కువ ఉంచుకొని ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకున్నారు అంటే చక్కగా నీట్గా అయితే వచ్చిద్దండి. ఈ డాట్స్ అనేది ఎవరికైనా ఒంటికి అద్దినట్టుగా సెట్ అయ్యిద్ది అనమాట. షేపు కిందకి జారిపోవడం కానీ పక్కకి వెళ్ళిపోవడం కానీ అలా ఏమి జరగదు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి మెయిన్ డాట్స్ అనేది. ఇదండి ఇవాళ వీడియో. ఎలా ఉంది వీడియో? అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలా టైలరింగ్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ చాలామందికి ఈ వీడియో అయితే సజెస్ట్ అయిద్దండి. అలాగే మీరు ట్రై చేశారా బ్లౌజెస్ ఎలా వచ్చినాయి, ఇంకా కటింగ్లో మీకు ఏమైనా డౌట్ ఉందా, స్టిచ్చింగ్లో ఏదైనా డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. లేదంటే మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యేటట్టు ఒక వీడియో అయినా పెడతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.